నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెల్లించే కావడి మొక్కులలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించటానికి, వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి కావడి మొక్కు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభీష్టం నెరవేరాక భక్తులందరూ కావడి మొక్కులు చెల్లించుకుంటారు. కావడి మొక్కులు చెల్లించుకునేటప్పుడు కావడికి రెండు వైపులా 2 కుండలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఆ 2 కుండల్లో కూడా ఏ ద్రవ్యాన్నైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించాలని మొక్కుకుంటామో ఆ ద్రవ్యాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే కావడి మొక్కులలో పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, గంధం కావడి, ఇలా అనేక రకాలైనటువంటి కావడి మొక్కులని చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి మొక్కు చెల్లించుకోవటానికి కావడిని భుజాన మోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ కావడిని రకరకాలైనటువంటి పుష్పాలతో అలంకరించి పైభాగంలో నెమలి పించాలు ఏర్పాటు చేస్తారు. కావడి మొక్కు చెల్లించుకునే భక్తులు చక్కగా విభూతి ధారణ చేసి, రుద్రాక్షమాలికలు ధారణ చేసి మురుగా శరణం మురుగా శరణం అనుకుంటూ కావడి మొక్కులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెల్లిస్తారు. కావడి మొక్కులన్నింటిలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి క్లిష్టమైనటువంటి కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు. అగ్ని కావడి మొక్కు ఎలా చెల్లిస్తారంటే, తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటపడినట్లయితే అగ్ని కావడి మొక్కును చెల్లిస్తారు. అగ్ని కావడి సందర్భంగా కావడిని భుజాల మీద ఉంచుకొని నిప్పుల గుండం మీద నుంచి భక్తులు నడిచి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కును చెల్లిస్తారు. ఇలా అగ్ని కావడి మొక్కును సుబ్రహ్మణ్యుడికి సమర్పించడం ద్వారా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం సాధించవచ్చు. కావడి మొక్కు మొక్కుకున్నట్లయితే అగ్ని కావడి మొక్కు ఎవరైనా మొక్కుకుంటే ఎంత తీవ్రమైన కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కులంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కావడి మొక్కు మొక్కుకొని ఆ కష్టం తీరిపోయాక సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కు చెల్లించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అక్షయ తృతీయ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయఃపారావార పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. అమ్మాని యొక్క స్తన్యము అది అమృత ప్రవాహం అందులో ఉన్నది. పైగా సారస్వతమివ, సరస్వతీ సంబంధమైన అమృత ప్రభావం. అందుకే సరస్వతీ స్తన్యమును కూడా వర్ణించేటప్పుడు ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనత్వయం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ సంగీత సాహిత్యములు కూడా సరస్వతీ స్వరూపం. కూడా సారస్వతం అంటే కేవలం లిటరేచర్ మాత్రమే కాదు, సరస్వతీ సంబంధమైన అన్నప్పుడు సంగీతము సాహిత్యము రెండు చెప్పుకోవాలి ఇక్కడ. పైగా సంగీతమైన సాహిత్యమైన కళయైన పరమార్థం జ్ఞానం. వాటి పరమార్థం జ్ఞానం. జ్ఞానం అనగా పరబ్రహ్మజ్ఞానం, దానికి శివజ్ఞానం అని మాట. అందుకే మీరు ఏ విద్య నేర్చుకున్నా విద్య యొక్క పరమార్థం మాత్రం పరావిద్య. ఈ మాట మనకి దత్తాత్రేయ సంహితలో మహానుభావుడు బృహస్పతి చెప్తాడు. లౌకిక విద్యలు కూడా వాటి పరాకాష్ఠ దశకు వెళితే బ్రహ్మ విద్యగా మారిపోతాయని. మీరు వైద్యం నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా పరాకాష్ఠ దశకు వెళితే మాత్రం బ్రహ్మ విద్య. మరి నాకు అలా అనిపించలేదంటే నువ్వు అంత దాకా వెళ్ళలేదని అర్థం. ఇక్కడ కొంత దాకా వెళతాం, లోకంలో బతకడానికి పనికొచ్చింది స్టాప్ చేసేసి ఇదే చెప్పుకుంటూ బతికేస్తుంటాం. దాని పరమార్థానికి వెళితే అది అక్కడికి వెళుతుంది. ఈ రహస్యం చెప్పినటువంటి ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఈశాన సర్వ విద్యానాం అనే మాట ఎందుకన్నారు ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఏ విద్యని తక్కువ చేయకూడదు. లోక వ్యవహారంలో అపరావిద్య పరావిద్య అన్న అపరావిద్యను కూడా దాని పరాకాష్ఠ దశకు వెళితే పరావిద్యలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. కానీ అమ్మ పిల్లల్ని అపరావిద్యలను బతుకుతూ ఉండరా అని చెప్పదు. పరావిద్య ఇచ్చే వరకు ఊరుకోదు ఆ తల్లి, పరిపూర్ణని చేస్తుంది పిల్లల్ని. అందుకే ఆ తల్లి తన వక్షస్థలం ద్వారా ఇచ్చిన విద్యల వల్ల
ఆ సారస్వత అమృతం వల్ల అది తాగినవాడు కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత ద్రవిడ శిశువు ఆస్వాద్య. ఒక ద్రవిడ శిశువు నీ వక్షస్థల స్తన్యపానం వల్ల కవుల్లో ప్రౌఢుడై గొప్పవాడయ్యాడమ్మా అన్నారు. ఎవరా ద్రవిడ శిశువు? ఇప్పుడే తెలుసుకోవాలి. అమ్మ వక్షస్థల జన్యమైన స్తన్యం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇక్కడ చెప్పడంలో సౌందర్యం, ఆ స్తన్యపానం వల్ల వాడు జ్ఞాని అయ్యి గొప్ప కవి అయ్యాడు. కవి అంటేనే గొప్ప జ్ఞాని అని అర్థం అండి. కవి మాట జ్ఞానికే చెప్తారు. అది కవిం పురాణం అనుశాసితారం అంటూ పరమాత్మను స్తుతించారు. వేదంలో కవి శబ్దానికి అర్థం జ్ఞాని అని. అదే కవీనాం కవిం గణపతి అంటాం. అందుకు కవి శబ్దం అంత గొప్పది. అలాగా ఒక ద్రవిడ శిశువు గొప్ప కవి అయిపోయాడమ్మా అన్నారు. ఎవరి ఉంటారు? పెద్ద ఆలోచన చేయాలి. ద్రవిడ ఆర్య తెగలు కావు, ప్రాంత విశేషాలు. ద్రవిడ అనేది ప్రాంత విశేషం. ఆర్య సంస్కృతి, ఆర్ష సంస్కృతి అంటే వేద సంస్కృతి. అది ఆసేతు శీతాతలం ఒక్కటే. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రాంత విశేషమే తప్ప సంస్కృతి మాత్రం అంతా ఒకటే. అందుకే అక్కడ మనం ఏ రామకృష్ణ శివ అనుకుంటామో ఇక్కడ అవే అనుకుంటున్నాం. సంస్కృతి అంతా ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ద్రవిడ శిశువు అంటే ద్రవిడ ప్రాంతములు అంటే మనకి చరిత్రలో ద్రవిడ ప్రాంతములు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆంధ్రదేశం, ఇప్పుడు అనుకుంటున్నది కాదు, ఇదివరకు అనుకున్నది. ఆంధ్రదేశం, కర్ణాటక, అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, మలయాళం, ఇవి ద్రవిడ దేశములు, దక్షిణం వైపు ఉన్నవి. ఇవి ద్రవిడ దేశములు అంటారు వ్యవహారంలో. ఇప్పుడు ఈ ద్రవిడ శిశువు ఎవడై ఉంటాడు ఆలోచించాలి. శంకరుల జీవితంలోంచి ఒక కథావృత్తాంతాన్ని కొన్ని శంకర విజయ ఆధారంగా, మాధవ విద్యారణ్యుల శంకర విజయాలని కథ లేదు, మరికొన్ని శంకర విజయాల ఆధారంగా చెప్తారు. శంకరుల యొక్క తండ్రి శివగురువు, ఆయన రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడం అలవాటు. ఒకసారి గ్రామాంతరంకి వెళ్ళినప్పుడు ఇతరికి పిల్లవాడికి అప్పచెప్పేట. ఈయన నువ్వు పెట్టరా నైవేద్యం అంటే తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాడు. నైవేద్యం అంటే తింటుంది అనుకున్నాడు. ఆవిడ తినలేదు. నైవేద్యం పెట్టి తెచ్చేయడం తెలియలేదు దీనికి. అమ్మ నువ్వు తింటావన్నారు, ఇంకా తినలేదమ్మమ్మ అంటే ఆవిడ ప్రత్యక్షమైంది. ఆయన ఏడుపు విని ఇచ్చి నైవేద్యం అంతా తాగేసింది. అప్పుడు మళ్ళీ ఏడ్చిట్ట. అమ్మ నీకు పాయసం ఇస్తే నువ్వు కొంత మాకు ఇవ్వాలి, ఎందుకంటే మా నాన్న నీకు నైవేద్యం పెట్టి మాకు తేవడం చూస్తున్నావు, అంటే నువ్వు కొంత తీసుకుంటే మాకు ఇస్తావని అనుకున్నావు, ఇప్పుడు మొత్తం తాగేసేవి అలాగా అన్నాడు. ఇక్కడ నాకు పాలు కావాలి, పాయసం కావాలని ఏడవడం మొదలెట్టాడు. ఓ తీసుకోపోతే ఏడుపు, తీసుకుంటే ఏడుపు, బాగుంది. వెంటనే ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇచ్చిందిట ఆదిశంకరులకి. దానితో ఆయన ఎంత గొప్ప ప్రౌఢక వెయ్యారు అని కథ చెప్తారు. అయితే ఇది కథకి ప్రమాణం ఏం లేదు. అయితే ఇది శంకరులు తన గురించి అలా రాసుకుంటారని గొప్ప ప్రౌఢ కవిని అని అయి ఉండదు. ఇది ఒక కల్పిత కథే అనుకోవాలి. బాగుంది అనుకుంటే బాగుంది అనుకో, నష్టమేమీ లేదు. కానీ శంకరుల ఉద్దేశం ఎవరు ఏంటంటే శంకరులకు పూర్వమే ఒక ద్రవిడ శిశువు ఉన్నాడు. ఆయనకి కథ వర్తిస్తుంది. సరిగ్గా చిదంబరానికి దగ్గర శీర్గాళి అని క్షేత్రం ఉంది. దాని బ్రహ్మపురి అని పేరు. బ్రహ్మపురి నిలయ త్యాగరాజనుత అని కీర్తనలో మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు ఆయన్ని స్తుతించారు. శీర్గాళి అంటారు. అది చిదంబరానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ శివగురు ఒక మహానుభావుడు ఉండేవాడు, శివాచార్యుడు. అప్పటికి అవేదిక మతాలు కొన్ని వ్యాపించాయి. ఈ దేశంలో పుట్టి ఈ దేశపు సంస్కృతికి వ్యతిరేకమైన అవేదిక మతాలు అవి తొలగి వైదిక మతం అంటే సనాతన ధర్మం వ్యాపించాలని తపన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి నోముల పంటకు పిల్లవాడు ఉద్భవించాడు. అతనికి 2 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక మార్గశీర్ష మాసం వచ్చింది. మార్గశీర్ష మాసం శివునికి విష్ణువుకి కూడా ప్రీతి. శివభక్తులు శివాలయాల్లో, విష్ణు భక్తులు విష్ణువాలయాల్లో ఆరాధన చేసుకుంటారు. ఆ ఉషస్నానం చేయడం కోసమని తండ్రి బయలుదేరుతుంటే ఈ చిన్నపిల్లవాళ్ళు వచ్చి నేను వస్తాను ఇచ్చాడు. ఆ ఏడుపు ఆపితే ఉషకాలం దాటిపోతుందేమో అనుకుని పిల్లాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆయన తీసుకువెళ్ళి అక్కడ నేను స్నానం చేసినప్పుడు ఎవరికొవరికి అప్పగించవచ్చు, నేను స్నానం చేసి వచ్చేస్తానని తీసుకెళ్ళి అక్కడ పిల్లవాడిని పెట్టి ఈయన స్నానంకి దిగి వచ్చేటప్పటికల్లా అక్కడ ఎవరు కనబడలేదు. పిల్లవాడు ఒక్కడిని అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చేద్దామని కోనేరులో దిగి బయటకు వచ్చేటప్పటికల్లా ఒక వింత జరిగింది. తండ్రి కోనేరులో దిగగానే తండ్రి కనబడక నాన్న 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 అని ఏడవడం మొదలెట్టాడు. ఆయన ఆ గోపురం వైపు చూస్తూ నాన్న నాన్న అని అంటూ ఉంటే ఇతను స్నానం చేసి వద్దామలే ఎదేడుస్తాడు, నేను రాలేదు. కానీ ఆ నాన్న వచ్చాడండి అక్కడికి. వృషభ వాహనరుడే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ పిల్లవాడి జన్మల సాధనది. ప్రత్యక్షం అవగానే ఆయన చూసి ఏడుపు మనిచాడు ఆయన. అప్పుడు ఇదిగో పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలు పట్టు అని పక్కనున్న జగన్మాతకు చెప్పాడు ఆ శివుడు. ఆయన చెప్తే జగన్మాత దిగి వచ్చి అక్కడ గట్టు మీద కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇచ్చిందండి. అది తాగుతున్నప్పుట అమ్మవారి యొక్క చెవిలో ఒలకలు ఇలా కదిలిస్తూ తాగట్ట పిల్లవాడు. కుమారస్వామికి పట్టిన భాగ్యం మళ్ళీ పిల్లాడికి పట్టింది. ఇంకా తాగేసిన తర్వాత అతడు ఏడుపు మానేసి కింద పెట్టి అంతర్ధానం అయిపోయింది ఆ తల్లి. తండ్రి పైకి వచ్చాడు మెట్లు మించి. చూసేటప్పటికీ పిల్లవాడు ఏడుపు మారేయడం బాగుంది, కానీ ఆ పెదవుల చివర పాల చుక్క కనపడింది.
ఈ పిల్లాడికి ఎవరేమి ఇచ్చేసారో ఈ సమయంలో, ఎవరిచ్చారు చెప్పు 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 అన్నాడు. ఆయన చూపేటి తిప్పట్లేదు, అటే చూస్తున్నాడు అంతర్ధానమై వెళ్ళిపోయిన ఆకాశం వైపు. వీడు ఎవరో ఏదో తాగించేసి ఉంటారు, వీడికి ఏమో మత్తప్పిందేమని చెప్పురా చెప్పు అని అక్కడ ఉన్నటువంటి బెత్తం తీసుకుని బెదిరిస్తున్నాడు. అప్పుడు ఏ నాన్న ఇచ్చాడో చెప్తాడండి. తలపై నమలిపించుము దాల్చి కంఠా నీలిమతో సప్పభూషితుడైన తండ్రి అని మొదలెడతాడు. అద్భుతమైన పదిగం చెప్పాడు ఆయన. అంటే 10 వాక్యాల అద్భుతమైన గీతాన్ని ద్రవిడ భాషలో చెప్పాడు. ఎవడు 2 ఏళ్ల పిల్లవాడు. అది విని ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని భుజాన్ని ఎత్తుకుని ఆలయ దర్శనానికి వెళ్తాడు. అక్కడ నుంచి ఒక్కొక్క పదిగం ద్వారా శివతత్వాన్ని వ్యాప్తి చేస్తూ తిరిగిన మహానుభావుడి పేరు జ్ఞాన సంబంధర్. ఆ మహానుభావుడు 16 ఏళ్ల ప్రాయంలోనే ఆనాడును దుర్మతాలన్నీ ఖండించి ఆది శైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ తమిళనాడు నలుగురు అనే పేర్లతో ముందు జ్ఞాన సంబంధుణ్ణి, తర్వాత సుందరార్, అప్పరు, మాణిక్యవాచకరు నలుగురిని స్తుతిస్తారు. జ్ఞాన సంబంధుడు రచించిన పదిగాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఒక్కొక్కటి కూడా వేద తత్వాన్ని మనకు అందిస్తాయి. అంత గొప్ప కవి ఎలా కాగలిగాడంటే, అమ్మా నీ వక్షస్థలం నుంచి వచ్చిన సారస్వతామృత పానం వల్ల ఆయన ప్రౌఢ కవి కాగలిగాడమ్మా అని అమ్మవారి వక్షస్థల భావనతో ఆ శిశువుని భావించాడు. అంటే స్త్రీమూర్తి యొక్క వక్షస్థలం భావించగానే శిశుత్వం తనకు కలిగిందంటే మాతృభావనతో దర్శించడం ఇందులో కనబడుతున్న ఉదాత్తమైన తత్వం అండి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వైశాఖ మాసంలో ప్రతినిత్యం కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాదులు చేసేటప్పుడు నారాయణ మంత్రాన్ని జపించుకోవాలి. కావేరీ 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 అంటూ ఆ శ్రీమన్నారాయణుడు నివసించేటువంటి శ్రీరంగనాథ దివ్యక్షేత్రాన్ని మనసులో తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించడం వల్ల అద్వితీయమైనటువంటి పుణ్యాన్ని మనమంతా కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వైశాఖ మాసంలో విధియ తిథి నాడు దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని, విష్ణాలయాన్ని కూడా సందర్శించుకొని ఆలయంలో దాన ధర్మాలు కూడాను ఆచరించినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం వస్తుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు కనుక ఉన్నట్లయితే రావి చెట్టు చుట్టూతా కూడాను అశ్వత్థ నారాయణ తత్వంలో ప్రదక్షిణాలు నిర్వహించి రావి చెట్టు మొదట దీపారాధన ఆచరించినట్లయితే, అలాగే పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. లక్ష్మీనారాయణలను పూజ చేసి రావి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు నిర్వహించడం, అలాగే ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి ఆ చెట్టు మొదట్లో ఆవు పాలు కాసిని పోసి నమస్కారం గనక చేసినట్లయితే మీరు ప్రకృతి మాతను ఆరాధన చేసినటువంటి విధి విధానానికి పాత్రులై ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృక్షాలు దేవతా స్వరూపాలుగా మనకు శాస్త్రం అభివర్ణిస్తుంది. రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా రావి చెట్టు ప్రదక్షిణ సర్వవిధ శ్రేయోదాయకంగా గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్టయితే సర్వవిధ సంపత్కరం శుభం అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ
సన్మంగళం మంగళం. మర్కటేశమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృష్య శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:32. తిథి విధియ సాయంకాలం 5:34 వరకు. నక్షత్రం కృత్తిక సాయంకాలం 6:49 వరకు. వర్జం ఉదయం 8:14 నుంచి 9:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:16 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం సాయంకాలం 4:42 నుంచి 6:07 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం, పరశురామ జయంతి, వృద్ధ దర్శనం, వృద్ధ పూజ. ఈ రోజున పరశురాముణ్ణి ఆరాధించడం ద్వారా ధర్మం రక్షితమవుతుంది. అలాగనే వృద్ధులను చూడాలి వెళ్ళి. అంటే దగ్గర ఉన్న వాళ్ళే కాకుండా దూరంగా ఉన్న వాళ్ళని కూడా వృద్ధుల్ని చూసి వాళ్ళకి ఏదైనా పుష్పం ఫలం ఇచ్చి నమస్కరించి ప్రదక్షిణం చేసి వచ్చినట్లయితే ఆ వృద్ధుల యొక్క ఆశీర్వచనంతో పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు, ధార్మికులుగా ఉంటారు, తమకు అనుకూలంగా ఉంటారు, సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారు. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ మొదలైనటువంటి విజయాలను అందిస్తాయి. అలాగే అప్పు తీర్చడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం, గణేశ రుణమోచక స్తోత్రం, అలాగనే నృసింహ రుణమోచన స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, ఈ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, ఇవి రెండు కూడా అప్పులు తొందరగా తీరేట్లాగా మంచి ఫలితాలను అందిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతం కాదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. లక్ష్మణ, నాకు చూడగా అనిపిస్తోంది లోకంలో ధర్మం కన్నా కామం గొప్పదేమో అనిపిస్తోందిరా. కామానికి వశుడైనటువంటి తండ్రి దశరథ మహారాజు పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలని కూడా మరిచిపోయి పిన్నమ్మకి వరం ఇచ్చేశాడు రా. వరం ఇచ్చి నన్ను అరణ్యానికి పంపించాడు. ఇంత లొంగిపోయిన రాజు భరతుడి చేత నిగ్రహింపబడి ప్రాణం వదిలేస్తాడు. కైకమ్మ విర్రవీగుతుంది. మీ తల్లి సుమిత్ర, నా తల్లి కౌసల్య ఆవిడ చేతిలో నిహతులవుతారు. కాబట్టి తొందరగా నువ్వు వెనక్కి తిరిగి అయోధ్యా పట్టణానికి వెళ్ళిపోయి అక్కడుండి కౌసల్యని సుమిత్రని కాపాడన్నాడు. ఇది రామచంద్రమూర్తి అలా అనే అవకాశం ఉంటుందా? రాముడు అంటాడా? అలా మాట్లాడతాడా అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. రామచంద్రమూర్తి పరిపూర్ణంగా 100కి 100 పాళ్ళ నరుడు అని నేను తల బద్దలగొట్టుకుని చెప్తున్నా మొదటి రోజు నుంచి. ఎంత ధర్మాత్ముడవనివ్వండి, ఎంత గొప్పవాడవనివ్వండి, ఎంత మహితాత్ముడవనివ్వండి, అంత కష్టం వచ్చి తను కట్టుకున్నటువంటి భార్య ఎదురుగుండానే కటిక చీకట్లో అరణ్యంలో ఓ చెట్టు కింద గడ్డి పరుచుకుని ఆమె పడుకుని నిద్రపోతుంటే, ఈల పురుగులు గోల పెడుతుంటే, దోమలు కరిచేస్తుంటే, ఎదురుగుండా లక్ష్మణస్వామి కూర్చునుంటే
ఎక్కడ చూసినా క్రూర మృగాలు అరుస్తూ ఉంటే ఎక్కడో హంసతూలికా తల్పం మీద తన భార్యతో కలిసి పడుకుని రాచరికాన్ని పొందవలసినటువంటి వ్యక్తి అంత దారుణమైన కష్టానికి లోనైపోయి ఇంకా ఇలా 14 సంవత్సరములు గడపాలి. ఎప్పటికవుతాయి 14 ఏళ్ళు? 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత నేను అయోధ్య పట్టణానికి వెడితే మాత్రం ఏముంటుంది అక్కడ? అప్పటికి తండ్రి స్వర్గస్థుడైపోతాడు. తను ఇక శాశ్వతంగా రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నట్టే. ఈ భార్య ఎలా, ఏ నరుడికైనా హృదయం కదిలిపోతుంది. ఆ కదిలిపోయినటువంటి స్థితిలో ఏ వ్యక్తి అయినా సరే ఏర్పడినటువంటి విపత్కర పరిణామాలకి అలా అన్వయం చేసి మాట్లాడకుండా ఉండలేడు. ఒకవేళ అలా మాట్లాడకుండా ఉండిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా అతను జ్ఞాని అయిపోయాడని గుర్తు. అతనికి ఇంక అసలు ఏ సంగమూ లేదు. ఏదో సర్కోమా వ్యాధి వచ్చి నెత్తురు కారిపోతున్నా కూడా శరీరాన్ని సాక్షిగా చూస్తూ కూర్చున్నటువంటి భగవాన్ రమణులు ఎటువంటి వారో అటువంటి వాడైపోయినట్టు. ఇక అటువంటి వాడికి తమ్ముడేమి భార్య ఏమి అసలు కలిసి వెళ్ళడం ఏమి ఉండదు. కాబట్టి నరుడిగా ఉన్నటువంటి రాముని యొక్క మనస్సు ఆ పాటి ఉద్ధతిని పొందడం 100కి 100 సమర్థనీయమే. ఇదే అభిప్రాయాన్ని రాముడు అలా మాట్లాడడంలో కించిత్ దోషం లేదు అని మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, శ్రీరామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషులు గౌరవనీయులు రామచంద్రుడు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీరామాయణ వ్యాఖ్యలో. కాబట్టి రాముడు అలా అన్నాడు అంటే అందులో కించిత్ కూడా దోషం పట్టవలసినటువంటి అవసరం లేదు. అన్నీ విన్నాడు లక్ష్మణస్వామి. విని ఆయన అన్నాడు, అన్నయ్య నాకు పుట్టుకతో ఒక బలహీనత ఉందన్నయ్య. ఏమిటో తెలుసా? నాకు మా అమ్మ సుమిత్ర లేకపోతే నేను ఉండగలను, మా తండ్రి దశరథ మహారాజు లేకపోతే నేను ఉండగలను, నా తోడబుట్టినటువంటి శత్రుఘ్నుడు లేకపోతే నేను ఉండగలను. కానీ అన్నయ్య, నీ పక్కన ఉండకపోతే, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేనన్నయ్య అన్నాడు. అని అన్నయ్య, కౌసల్యని రక్షించడానికి నేను వెళ్ళాలా? 1000 గ్రామాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 100 మందిని కౌసల్య పోషించగలదు. కౌసల్య జోలికొస్తే ఎంత ప్రమాదమో తెలియదా అన్నయ్య? భరతుడు కౌసల్య జోలికి వస్తాడా? కౌసల్యని సుమిత్రని నిగ్రహించడం అంత తేలికైన పనా? అయినా అన్నయ్య, నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య, ఈ మాట నువ్వు సీతమ్మకు కూడా చెప్పచ్చు, వదినకు కూడా చెప్పి, వదినతోటి సీత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అత్తగారు కౌసల్యని పినత్తగారు సుమిత్రాదేవిని రక్షించు, నువ్వు ఉంటే అంత తొందరపడి చంపరు కదా అని చెప్పచ్చు. కానీ అన్నయ్య, నువ్వు వదినికి చెప్పలేదు, వదిన్ని వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదు? నీకు మనసులో నమ్మకం వదిన నిన్ను విడిచి ఉండదు అని, అందుకని వదినికి చెప్పలేదు. నన్ను వెళ్ళిపోమన్నావు. అంటే అన్నయ్య, నేను నిన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. నేను ఉంటానన్నయ్య నిన్ను విడిచిపెట్టి. ఎంతసేపు ఉంటానో తెలుసా? ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మఖామేఘ నివాసీ చ మఖామేఘ నివాసీ చ మఖాఘోరో వశీకరక మఖాఘోరో వశీకరక అగ్నిజ్వాలో మఖాజ్వాలక అగ్నిజ్వాలో మఖాజ్వాలక అతి ధూమ్రోహుతో హవిః
అతి ధూమ్రో హుతో గవిః. శ్రీ మహాగణపతిగే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరే కృష్ణ కృష్ణ హరే నారాయణ. 22వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, పాండవులు పురుషోత్తములు వీరులు, తల్లికి ఆనందం కలిగించే మంచి కుమారులు. వారు తల్లిని తలుచుకుంటూ ఎంతో దుఃఖించారు. అంటే ఆవిడ వెళ్ళింది కదా వాళ్ళతో. వారు గతంలో ఎప్పుడూ రాజ్య కార్యాలలో ఆసక్తులై ఉండేవారు. కానీ ఇప్పుడు వారు రాజకార్యాలను సరిగ్గా పాటించలేకపోయారు. వారిలో శోకం ఎక్కువగా ప్రవేశించింది. అందుచేత వారు ఏ విషయాన్ని మెచ్చుకోలేకపోయారు. ఎవరిని అభినందించడం లేదు. 15 సంవత్సరాలు రాజ్యభారం మీదే ఉండి తల్లిని పట్టించుకోలేదు సరిగా. చూసారా, అందరిళ్లలోనూ ఇదే అవుతుంది కదా. పని మీద ఉండిన వాళ్ళు కొంతమందిని పట్టించుకోరు. అంత మాత్రాన వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పడానికి వీల్లేదే. పని చేయాలి కదా భూమి కోసం. కానీ ఇప్పుడు 15 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జ్ఞానం వస్తూ ఉన్నది వాళ్ళకి. అయ్యో ఎంత పని చేశామని. పైకి మాట్లాడుతూనే ఉన్నారు కానీ వారు విషయం మీద దృష్టి పెట్టడం లేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏదో అట్లా ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, దృష్టి మాత్రం పెట్టడం లేదు. వారు గంభీర్యంతో సాగరమంతటి వారు అయినా శోకంతో వారి జ్ఞానమంతా నశించిపోయినట్లు అయిపోయింది. దుఃఖపడుతున్నారు వాళ్ళు. అమ్మ వాళ్ళతో వెళ్ళిన తర్వాత వారు చైతన్య శూన్యుల్లాగా మారిపోయారు కూడా. ఆ పాండవులు ఎప్పుడూ తమ తల్లిని గురించే ఇలా ఆలోచించారు. కుంతీదేవి బాగా చిక్కిపోయి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉన్న ఆమె ఆ వృద్ధ దంపతులను ఎలా సేవిస్తుందో. ఆ రాజు తన కొడుకులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి సహాయము లేకుండా ఆయన ఎలా జీవిస్తున్నాడు. ఆ గాంధారీదేవి కూడా బంధువులను కోల్పోయింది. ఇప్పుడు ఆమె ఆ ఘోరమైన అడవిలో గుడ్డివాడు వృద్ధుడు అయినటువంటి భర్తను ఎలా సేవిస్తుందో అని ఇలా మాట్లాడుకుంటున్న వారికి అడవిలో ఉన్న వారందరినీ చూడాలని ఆసక్తి కలిగింది. ఏమన్నా కానీ అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి చూడాలని బుద్ధి కూడా పుట్టింది. అప్పుడు సహదేవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు అడవికి వెళ్ళి వారందరినీ చూడాలనే కోరిక ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇది మంచి ఆలోచన. ఓ రాజా, నీ మీద గౌరవంతో నా మనస్సులో ఉన్న ఈ కోరికను నేను అణుచుకున్నాను. అందుకే అడవికి వెళ్ళటం గురించి నీతో చెప్పలేకపోయాను. నాకు కూడా ఉండింది, నేను కూడా అమ్మని వెళ్ళి చూడాలనిపించింది. కానీ నీ దగ్గర నేను భయపడ్డా. కుంతీ మాత వృద్ధురాలు, తాపసి అయి ఉంది. జటలు ధరించి దర్భలు రెల్లుపై పడుకొని గాయపడి ఉంటుంది. ఎప్పుడూ సుఖాలను అనుభవిస్తూ మేడలపై భాగంలో ఆమె పెరిగింది. ఇప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖానికి అలసటకు గురి అయి ఉంటుంది. ఆమెని నేను ఎప్పుడు చూస్తానో. ఓ రాజా, మానవుల గమనాలు అస్థిరాలు. కాకపోతే రాకుమారి అయినటువంటి కుంతి అడవిలో సుఖానికి దూరమై ఎలా బ్రతుకుతుంది అని చాలా బాధపడ్డాడు. నిజమే, రాజులు ఎప్పుడు కూడా ముసలివాళ్ళు అవుతూ ఉండంగానే వానప్రస్థాశ్రమం అవుతూనే వాళ్ళు వెళ్ళాల్సిందే వనానికి. మొదటి నుంచి వచ్చేటువంటి ఒక పద్ధతి. ఏమన్నా కానీ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయాల్సిందే. అదే ప్రకారంగా వెళ్ళారు అందరూ కూడా. అప్పుడు ద్రౌపది సహదేవుని మాటలు విని ధర్మరాజుతో ఇలా అంది, ఓ రాజా, నేను ఆ కుంతీదేవిని చూడగలనా? ఆమె బ్రతికే ఉందా? ఆమె బ్రతికి ఉంటే ఇప్పుడు ఆమెను చూడాలనిపిస్తుంది. అదే నా మనస్సుకు శాంతి కలిగిస్తుంది. రాజా, ఇప్పుడు కోడళ్లమైన మేమందరము కుంతిని, గాంధారిని, మామగారిని ఎప్పుడు చూస్తామా అని తొందరపడుతున్నాం.
సిద్ధంగా ఉన్నామంది. అప్పుడు ధర్మరాజు ఆ మాటలు విని వెంటనే సేనాధ్యక్షులను అందరినీ పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, అడవిలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజును ఇప్పుడు చూడాలని అనుకుంటున్నాను నేను. కనుక రథాలు, ఏనుగులు పెద్ద సేనతో కలిసి బయలుదేరండి అన్నాడు. మీరంతా బయలుదేరండి, నేను చూడాలనిపిస్తుంది ధృతరాష్ట్రుణ్ణి, కుంతిని, గాంధారిని చూడాలనిపిస్తున్నది. తర్వాత ధర్మరాజు అంతఃపుర అధ్యక్షులను పిలిచి ఇలా అన్నాడు, ఓ అధికారులారా, వివిధ వాహనాలను వేల కొద్దిగా ఉన్న పల్లకిలను అన్నిటినీ సిద్ధం చేయండి. బండ్లు, దుకాణాలు, ధనాగారం, పనివారు, కోశాధ్యక్షులు అందరూ కూడా కురుక్షేత్రంలోని ఆశ్రమానికి బయలుదేరండి. అలాగే పుర ప్రజలలో ఎవరైనా కూడా ధృతరాష్ట్రుని చూడాలనుకుంటే ఎవరికి ఎలాంటి అడ్డంకి లేదు, అందరూ రావచ్చు. చక్కని ఏర్పాట్లు చేయబడ్డాయి కనుక వచ్చి ఆయనను చూడవచ్చు. ప్రజలెవరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పాడు. అందరికీ కూడా, అందరికీ చాలా ఆశ ఉంటుంది కదా చూడాలని. అదేవిధంగా అంతా అందరికీ చెప్పుకొని వచ్చారు. వంటవారు వంటకు సంబంధించిన వివిధ పక్ష భోజ్యాలను బండ్లపైకి ఎక్కించి సిద్ధం చేయండి. రేపు ఉదయమే ప్రయాణం అని ప్రకటించండి, ఆలస్యం చేయకండి. అలాగే దారిలో విశ్రాంతి తీసుకోవటానికై రకరకాల గుడారాలను ఈరోజే ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు. ఓ జనమేజయ, అలా ధర్మరాజు ఆదేశించాడు. మరునాడు సోదరులతో కలిసి అంతఃపుర కాంతలను, వృద్ధులను ముందుంచుకొని ప్రాతకాలంలోనే అడవికి బయలుదేరాడు. అప్పుడు ధర్మరాజు ప్రజలు వస్తారని నిరీక్షిస్తూ నగరం వెలుపల 5 రోజులు గడిపాడు. తర్వాత వారితో కలిసి అడవి వైపుకు ప్రయాణం చేశాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనమేజయ, ధర్మరాజు లోకపాలకులతో సమానంగా ఉన్న అర్జునుడు మొదలైన వీరుల రక్షణలో సైన్యాన్ని ప్రయాణం చేయమని ఆదేశించాడు. అప్పుడు అధికారులు వెంటనే బయలుదేరండి బయలుదేరండి అంటూ ఆనందంగా చేసిన పెద్ద కోలాహల ధ్వని చెలరేగింది. కొందరు పల్లకిలిపై బయలుదేరారు, కొందరు మహావేగం గల గుర్రాలపై బయలుదేరారు, కొందరు రథాలపై బయలుదేరారు, మరికొందరు ఏనుగుల మీద, కొందరు ఒంటెల మీద బయలుదేరారు. తీక్ష్ణమైన ప్రాసారాలతో యుద్ధం చేసే కొందరు వీరులు నడుచుకుంటూ ప్రయాణం చేశారు. అదే రీతిగా ప్రజలు, గ్రామ ప్రజలు వివిధ వాహనాలతో ధృతరాష్ట్రుని చూడాలని ధర్మరాజు వెంట వెళ్ళారు. ధర్మరాజు ఆజ్ఞ మేరకు సేనాని అయిన కృపాచార్యుడు కూడా సైన్యాన్ని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ తరువాత ధర్మరాజు విప్రులను చుట్టూ నిలుపుకున్నాడు. సూతులు, మాగధులు, వందులు కూడా ఆయన చుట్టూ నిలబడి స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు ధర్మరాజు తలపై తెల్లని గొడుగును ధరించి పెద్ద రథసేనతో ప్రయాణం చేశాడు. భీముడు పర్వతాల వంటి ఏనుగులపై యంత్రాలను, ఆయుధాలను సిద్ధం చేసుకొని ప్రయాణం చేశాడు. నకుల సహదేవులు కవచాలను, ధ్వజాలను సిద్ధం చేసుకొని అశ్వసేనను తమ చుట్టూ నిలుపుకొని గుర్రాలనెక్కి వేగంగా బయలుదేరారు. అర్జునుడు సూర్య తేజస్సు గల దివ్య రథానికి తెల్ల గుర్రాలను పూంచి ధర్మరాజు అంటే ఆయన కూడా వెళ్ళాడు. ఇక ద్రౌపది మొదలైన స్త్రీలందరూ కూడా పల్లెక్కలంతా ఎక్కారు. అందరూ సంతోషంగా బయలుదేరారు. అప్పుడు పాండవుల యొక్క సైన్య రథాలు, ఏనుగులు, గుర్రాలు వేణువీణ నాదాలతో చక్కగా శోభించింది. అంత శోభాయమానంతో బయలుదేరారు. రాజా, ఆ వీరులందరూ అందమైన నదీ తీరాల వద్ద, సరస్సుల వద్ద విడిది చేస్తూ క్రమక్రమంగా ముందుకు వెళ్ళారు. యుయుత్సువు దౌమ్యుడు మాత్రం ధర్మరాజు ఆజ్ఞ మేరకు పురాన్ని రక్షిస్తున్నారు. అక్కడే వాళ్ళిద్దరు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ధర్మరాజు పరమ పవిత్రమైన
యమునా నది దాటాడు. తర్వాత క్రమంగా కురుక్షేత్రానికి చేరాడు. చాలా దూరం నుంచే శతాయుపుడు, ధృతరాష్ట్రుడు తపోజీవనాన్ని సాగిస్తున్న ఆశ్రమాన్ని చూశాడు. అందరికీ సంతోషమైంది. దాంతో జనమంతా ఎంతగానో ఆనందించారు. పెద్ద కోలాహలం చేశారు. పెద్ద శబ్దంతో ఆశ్రమ ప్రాంతాన్ని నింపుతూ త్వరగా ముందుకు ప్రయాణం చేశారు. అందరూ కలిసి వారు జీవిస్తున్న అడవిలోకి ప్రవేశించారు. అందరూ సంతోషంగా ప్రవేశించారు. ఒక పెద్ద నదిలాగా వచ్చేసింది, లోపలికి వచ్చారు. అన్నాడు వైశంపాయనుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24, 25 అధ్యాయాలు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, పాండవులు అడవి దగ్గరకు చేరగానే వాహనాలు దిగారు. తాము మాత్రం నడుచుకుంటూ వినయంతో తలలు వంచి ఆ రాజు ఉన్న ఆశ్రమంలోకి వెళ్ళారు. ఎందుకంటే అంత గౌరవం. వాళ్ళ ఆభరణాలు కానీ, చెప్పులు కానీ, రథాలు కానీ అన్నీ వదిలేసి నడుచుకొని వెళ్ళేటువంటి ఒక గౌరవం సూచన. కోటు ఉంటే కోటు కూడా తీసుకురావాలా అనుంది నియమ ప్రకారంగా పెద్దవాళ్ళని చూసేటప్పుడు. అప్పుడు తోడుగా వచ్చిన యోధులు, పురవాసులు, కురుముఖ్యులు, భార్యలు అందరూ కూడా నడుచుకుంటూ పాండుకుమారులు వెనకే వెళ్ళారు. అందరూ చూడాలని చెప్పేసి ఆత్రత ఉంది. తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడు ఉన్న చోటుకి వెళ్ళారు. ఆ ఆశ్రమం అరటి చెట్లతో అందంగా ఉంది. మృగాలతో నిండి శోభించింది. అప్పుడు అక్కడ నివసిస్తున్న తాపసులకు పాండవులు వచ్చారని తెలిసింది. వారు పాండవులను చూడాలనే కుతూహలంతో అక్కడికి వచ్చారు. అందరూ గుమిగూడారు. అప్పుడు ధర్మరాజు కన్నీరు కారుస్తూ, ఓ మహానుభావులారా, మా పెదనాన్న ఎక్కడున్నారు అని అడిగారు. అందుకు వారు ఇలా అన్నారు, ఓ రాజా, ఆయన యమునలో స్నానం చేసి పూలు మంచినీళ్ళు తీసుకొని రావాలని వెళ్ళాడు అని యమునా నదికి వెళ్ళే దారిని చూపించారు. అప్పుడు వెంటనే పాండవులు వారు చూపిన బాటలో నడుచుకుంటూ వేగంగా వెళ్ళారు. అతి దగ్గరలోనే ఉన్న ఆ చోటును పాండవులు సమీపించారు. ఆ తర్వాత వారు తండ్రిని చూడాలని వేగంగా వెళ్ళారు. సహదేవుడు వేగంగా కుంతి ఉన్న చోటుకు వెళ్ళి ఆమె పాదాలను తాకి పెద్దగా ఏడ్చాడు. ఆమె కూడా కన్నీరు కారుస్తూ సహదేవుణ్ణి చూసింది. సహదేవుణ్ణి పైకి లేపి కౌగిలించుకుంది. పక్కనే ఉన్న గాంధారికి సహదేవుడు వచ్చాడని చెప్పింది. అంతలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు నకులుణ్ణి చూసి కుంతి తొందరగా నడిచింది. గాంధారి ధృతరాష్ట్ర దంపతులను నడిపిస్తూ ముందు నడిచింది. అప్పుడు పాండవులు కుంతీదేవిని చూసి ఆమె పాదాలపై పడ్డారు. తర్వాత వాళ్ళంతా వృద్ధ దంపతులకు నమస్కారం చేశారు. ధృతరాష్ట్ర మహారాజు వారి కంఠస్వరాన్ని, స్పర్శను బట్టి వారిని గుర్తించాడు. ఎంతో శాంతిని పొందాడు. పాండవులను చూసి వాళ్ళ యొక్క శబ్దము, వాళ్ళ యొక్క వాసన చూసి వాళ్ళ స్పర్శతో ఆనందించాడు. పాండవులు తల్లిచే మాటిమాటికి ఓదార్చబడ్డారు, శాంతిని పొందారు. తర్వాత పాండవులు వారి చేతులలోని నీటి కడవలను తాము తీసుకున్నారు. ఆ వీరుల భార్యలు, ఇతర అంతఃపుర కాంతులు, పౌరులు, జానపదులు అందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజును చూశారు. అందరూ చూశారు అప్పుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి. అప్పుడు ధర్మరాజు వారి నామగోత్రాలను చెబుతూ విడివిడిగా ధృతరాష్ట్రుడికి తెలిపాడు, పరిచయం చేశాడు. ధృతరాష్ట్రుడు వారందరినీ పలకరించి ఆదరించాడు. వారందరూ వచ్చి తన చుట్టూ నిలవగానే ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించాడు. ఆనంద బాష్పాలను కాల్చాడు. పాపం తాను హస్తినాపురంలోనే ఉన్నట్టుగా భావించాడు. ద్రౌపది మొదలైన కోడళ్ళు నమస్కరించగా ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత సిద్ధచారణులు దర్శనానికై వచ్చిన పురప్రజలతో నిండి నక్షత్రాలలో కూడిన ఆకాశంలా ఉన్నటువంటి తన ఆశ్రమానికి ధృతరాష్ట్రుడు అందరితో కలిసి వచ్చాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చాలా సంతోషపడ్డారు ఆశ్రమ వాసులందరూ కూడా వాళ్ళ యొక్క రాకకు. 26వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని
క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారా? మీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందా? విదురుడేడి మాకిక్కడ కనిపించటం లేదే? సంజయుడు క్షేమంగా స్థిరంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ కుమారా, విదురుడు క్షేమంగా ఉన్నాడు, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, నిరాహారుడై ఉన్నాడు, కేవలం వాయుభక్షణ చేస్తూ బాగా కృషించిపోయాడు. అతడి నరాలు బయటికి కనిపిస్తున్నాయి. ఈ అడవిలో ఎప్పుడో ఎక్కడో విప్రులను కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అన్నాడు. విప్రులకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అంతలోనే విదురుడు దూరం నుంచి వస్తూ అందరికీ కనిపించాడు. అప్పుడు ఆయన ముఖంపై చిన్న చిన్న రాళ్ల ముక్కలు గుచ్చుకొని ఉన్నాయి. ఆయన తల జడలు కట్టి ఉంది. ఆయన బాగా కృషించిపోయి ఉన్నాడు. ఆయన దిగంబరంగా ఉన్నాడు. ఆయన శరీరమంతా మురికి పట్టింది. ఆయన వనంలోని ధూళి కణాలతో స్నానం చేసినట్లుగా ఉన్నాడు. సేవకులు ఆయన వస్తున్నాడని ధర్మరాజుకు చెప్పారు. ఇంతలో విదురుడు ఆ ఆశ్రమం వైపు చూసి వెంటనే వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. దానికి ధర్మరాజు గమనించి వేగంగా కదిలాడు. ఒంటరిగా ఆయన వెంటబడ్డాడు. ఎక్కడికి పోతావు నువ్వు అని చెప్పేసి. అప్పుడు విదురుడు ఒక్కసారి కనిపిస్తూ మరొకసారి కనిపించకుండా వేగంగా వెళ్ళాడు అక్కడి నుంచి. అది దట్టమైన అడవి. అది ధర్మరాజు అందులోకి ప్రవేశిస్తూ ఇలా అరిచాడు గట్టిగా, ఓ మహానుభావ విదురా, నేను ధర్మరాజును, నీకెంతో ఇష్టమైన వాణ్ణి అన్నాడు. అప్పుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన విదురుడు ఆ అడవిలో ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒక చెట్టును ఆసరాగా చేసుకొని నిలబడ్డాడు. ఇంతలో ధర్మరాజు అక్కడికి వచ్చాడు. విదురుణ్ణి గుర్తించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నేనయ్యా ధర్మరాజును, ఎందుకయ్యా పరిగెత్తిపోతున్నావు? ఆయన ఎదుట నిలిచాడు. ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టాడు. తర్వాత విదురుడు రెప్ప వాల్చకుండా ధర్మరాజును చూశాడు. ధర్మరాజు దృష్టిలో తన దృష్టిని కలిపి ఏకాగ్రతతో అలాగే నిలబడ్డాడు. ఎంతసేపు అయినా అట్లే నిల్చున్నాడు. ధర్మరాజు కళ్ళలో తన కళ్ళు పెట్టి చూస్తున్నాడు. అంతటితో నిలిచిపోయాడు. అప్పుడు బుద్ధిమంతుడైన విదురుడు ధర్మరాజు శరీరంలో తన శరీరాన్ని లీనం చేసేశాడు. ధర్మరాజు శరీరంలో చేసేశాడు తన శరీరాన్ని. ఆయన ప్రాణాలతో తన ప్రాణాలను లీనం చేశాడు. ఆయన ఇంద్రియాలలో తన ఇంద్రియాలను లీనం చేశాడు. అలా విదురుడు తేజస్సుతో వెలిగిపోతూ యోగ బలాన్ని ఆశ్రయించి ధర్మరాజు శరీరంలోకి దూరిపోయాడు. అప్పుడు ధర్మరాజు విదురుడి శరీరాన్ని చూశాడు. అది అలాగే రెప్పవాల్చకుండానే ఉంది, అచేతనంగా ఉంది, అలాగే చెట్టును ఆనుకొని ఉంది. అప్పుడు ధర్మరాజు తాను బలవంతుడిగాను బహుగుణాలు కలవాడిగాను భావించుకున్నాడు. ఓ రాజా, ఆ తర్వాత ధర్మరాజు ఆ సమయంలో తన ప్రాచీన రూపాన్ని పూర్తిగా గుర్తు చేసుకున్నాడు. ధర్మరాజు నిజమైన రూపం కాదు కదా, ఇక్కడ మనిషిగా వచ్చినాడు. ప్రాచీన రూపాన్ని గుర్తు చేసుకున్నాడు, అసలైన రూపం. వ్యాస మహర్షి చెప్పిన యోగ ధర్మాన్ని కూడా జ్ఞాపం చేసుకున్నాడు. అనంతరం ధర్మరాజు విదురుడి శరీరానికి అక్కడే దహన సంస్కారం చేయాలనుకొని ముందుకు కదిలాడు. అంతలో ధర్మరాజు ఉన్న చోట గల ఆకాశం దద్దరిల్లింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.